ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు గల కోస్తా తీర ప్రాంతంలో ఆక్వా సాగు విస్తరించి ఉంది. ప్రస్తుత వర్షాకాలం జలచరాలకు కష్టకాలమనే చెప్పాలి. ముఖ్యంగా వెన్నామి రొయ్యల పెంపకం చేపట్టే చెరువుల్లో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణానికి చెరువు నీటిలోని గుణగణాలు మారిపోతాయి. నీటి ఉదజని సూచికలో వ్యత్యాసాలు ఏర్పడతాయి. అకస్మాత్తుగా కురిసే వర్షాలతో చెరువుల్లో ప్రాణవాయువు లోపం తలెత్తే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో వెన్నామి రొయ్యల పెంపకం చేపట్టే రైతులు మెలకువతో ఉండాలంటూ సూచనలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాస్. మనకి ఎక్కువగా ఏంటంటే మన ప్రాంతాల్లో అంతా కూడా ఈ వెన్నెమ రొయ్యలను ఎక్కువగా పెంచుతాం. అయితే ఇప్పుడు కానీ చూసినట్లయితే మరలా రెండో పంటకి సిద్ధం అవడం జరుగుతుంది. కొన్ని చెరువుల్లో కూడా ఆల్రెడీ కొంతమంది ఈ వెన్నెమ రొయ్యలు సీడ్ స్టాక్ చేయడం, దాన్ని కల్చర్ చేయడం కూడా జరుగుతుంది. అయితే మనకి ఈ వాతావరణం ఇప్పుడు అంతా కూడా ఎండాకాలం అంతా అయిపోయిన తర్వాత మనకు మళ్ళీ వర్షాలు వస్తాయి. ఈ వర్షాకాలంలో మనం కానీ చూసినట్లయితే ఈ రొయ్యల చెరువుల్లో ఏ విధమైన మార్పులు జరుగుతాయని చూసినట్లయితే ముఖ్యంగా ఈ రొయ్యల చెరువుల్లో ఏమవుతుందంటే కొంతమంది అంటే స్టాకింగ్ ఎక్కువ వేసి ఉండొచ్చు. ఎకరానికి 1,00,000 కంటే కూడా 2 లక్షలు వేసిన చెరువులు ఉంటాయి, అలాగే 1,00,000 వేసిన చెరువులు ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఈ వాతావరణం ఈ వర్షాకాలంలో తక్కువగా ఉంటుంది, 50,000 అలా కూడా వేసుకునే చెరువులు ఉంటాయి. అది ఏదైనా సరే మనకి ఏంటంటే ఈ నీటిని కానీ గమనించినట్లయితే మనకు ముఖ్యంగా రొయ్యల చెరువులు అనగానే తెలుసు, మనకు ప్రతి వారం రోజులకు కూడా ఒకసారి తీసుకెళ్లి శాంపిల్లో మనకు ఈ నీటి యొక్క గుణాలన్నీ పరిశీలించడం జరుగుతుంది. ఈ వర్షాకాలంలో చూసినట్లయితే ఆక్సిజన్ అనేది తగ్గడం జరుగుతుంది. తర్వాత ఈ పీహెచ్ అనేది కూడా తగ్గడం జరుగుతుంది. ఈ ఆక్సిజన్ అనేది 5 ppm కంటే ఎక్కువ ఉండాలి. అలాగే పీహెచ్ అనేది 7.5 నుంచి 8.5 మధ్య ఉండాలి. ఈ వర్షాలు ఎక్కువ పడడం వల్ల కాల్షియం, మెగ్నీషియం, పొటాష్ అంటాం మినరల్ శాతం కూడా మనకి తగ్గడం కానీ వాటిలో తేడాలు ఉండడం కానీ జరుగుతుంది. ముఖ్యంగా అగ్రికల్చర్ లైమ్ అనేది మనం ఒకటి కొట్టుకోవాలి. అది ఇంచుమించు ఎకరానికి 25 kg చొప్పున ప్రతి వారానికి ఒకసారి, ఇంకా అవసరం అనుకుంటే ఇప్పుడు 5 రోజులకు ఒకసారి కూడా మన అగ్రికల్చర్ లైన్ అనేది సేఫ్గా కొట్టుకోవచ్చు. మనం పీహెచ్ని కూడా గమనించి మన రొయ్యల చెరువు అనగానే ఏరేటర్లను పెడతాం. ఒక 300 kg రొయ్యలు ఉంటే ఒక హార్స్ పవర్ ఏరేటర్ అని చెప్పి పెట్టడం జరుగుతుంది. ఈ ఆక్సిజన్ సరిపోతుందా లేదని ముందుగా చూసుకోవాలి. రొయ్యలన్నీ కూడా గట్ల వారికి వచ్చి పైకి వచ్చి 2-3 చనిపోయి అనుకున్న తర్వాతే మనం చర్యలను తీసుకుంటాం. అలా కాకుండా మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా రొయ్యల చెరువు ఉన్నప్పుడు రొయ్యల చెరువు దగ్గరే మన ఆక్సిజన్ పరిశీలించాలి. ఆక్సిజన్ ఏంటంటే ఉదయాన్నే 6 గంటలకు పరిశీలించినప్పుడు 5 ppm కంటే ఎక్కువ ఉండాలి. ఇది మాత్రం ప్రతి రైతు కూడా తన చెరువు దగ్గర చాలా ఈజీగా ఒక ఆక్సిజన్ కిట్ కొని కానీ లేదా ఆక్సిజన్ మీటర్ కొని కానీ మనం పరిశీలించుకోవచ్చు. ఎప్పుడైతే అది ఉదయం 4 ppm అంతకంటే తగ్గుతోంది అనగానే వెంటనే ఆ రోజు వాతావరణం అంతా గమనించి మనం ఏ విధమైన చర్యలు తీసుకోవాలని చూడాలి. ఈరోజు 5 ఉండి మళ్ళీ మరుసటికి 4 ppm తగ్గిందంటే మనకి ఆ రోజు వాతావరణంలో తేడా కానీ నీటిలో తేడా ఉంది. ఎప్పుడైతే ఆ రోజు కూడా మేఘావృతం వర్షాలు పడే అవకాశం ఉన్నప్పుడు మనం వేసే ఏరేటర్ని ఇంకా కాలం పెంచడం, అంటే మనం రోజు ఈవినింగ్ నుంచి మార్నింగ్ వరకు వేస్తున్నామా లేదా మధ్యాహ్నం నుంచి మార్నింగ్ వరకు వేస్తాం చూసుకుని ఈ వేసే ఎక్కువ హవర్స్ మనం ఏరేటర్లను తిప్పాలి. అయినా సరే ఇంకా మెయింటైన్ అవ్వట్లేదు ఆక్సిజన్ అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి, ఇంకో ఏరేటర్ను మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనదే ఎకరానికి 4 ఉండాలి అనే పద్ధతి ఏం కాదు, మన చెరువును బట్టి తేడా కూడా ఉండొచ్చు. అందుకు మనం ఒక ఏరేటర్ ఎక్స్ట్రా పెట్టుకుని దాన్ని బట్టి మనం మేనేజ్మెంట్ చేయాలి. అప్పుడు మనం 5 ppm వచ్చేట్టు చూడాలి. కొన్ని చెరువుల్లో పీహెచ్ కానీ ఎక్కువ అయిపోతుంటాయి. వర్షాకాలంలో సాధారణంగా ఆ పరిస్థితి రాకపోవచ్చు. కాకపోతే పీహెచ్ కానీ ఎక్కువ అవుతుంటే మాత్రం నీటి మార్పిడి, ఆ మార్పిడి చేసినప్పుడు కూడా సెలనిటీ అంటే లవణ శాతం తగ్గకుండా చూడాలి. రొయ్యల చెరువులు ఏంటంటే మనం ఏ లవణ శాతంలో అయితే రొయ్యల పిల్లలు వేసామో అంటే 5 pptయా లేకపోతే 6 pptయా 10 ppt అనుకుంటే అదే పీపీటీ మనం పెంపకాలం అంతా యాజమాన్యం చేసేటట్టు చూసుకోవాలి. ఈ మేత యాజమాన్యం ఎలాగో మనం చెక్ ట్రైలు పెట్టి చేయడం, ఆ చెక్ ట్రైలను బట్టి మేత యాజమాన్యం చేయడం. కొన్ని చెరువుల్లో ఎప్పుడైతే మేత తగ్గుతుంది అని తెలిసిందో, అటువంటి మేత తినడం తగ్గుతుందని తెలిసినప్పుడు దాంట్లో ఏంటంటే మనకు వాటర్లో ఏదో ఒక ప్రాబ్లం ఉన్నట్టు తెలుసు. అప్పుడు మనం బాటమ్ అంతా పరిశీలించి మనం అడుగు భాగం కానీ ఏమైనా వాయువులు ఉన్నాయో చూసుకోవాలి. అటువంటిప్పుడు అమ్మోనియాని చెక్ చేసుకోవడం, H2Sని చెక్ చేసుకోవడం, ఈ విధంగా చేసిన తర్వాత అప్పుడు దాన్ని రెక్టిఫై చేసి అంటే ఒకటి వాటర్ ఎక్స్చేంజ్, లేదంటే దీంతోపాటు మనకంటే జిగిలైటు, అదేవిధంగా దాంట్లో మనం ఏదో ఒక యుక్కా సంబంధం మందు వేడి వాడడం, ఒక ఎకరానికి 10 kg, దాంతోపాటు ఒక 100 గ్రాముల దాకా కూడా యుక్కా పౌడర్ని వాడి దాని వరకు మనం అమ్మోనియా ఇటువంటి వాటిని తగ్గించుకోవడం. తర్వాత ఏంటంటే మన ఈ రొయ్యల చెరువుల్లో తప్పనిసరిగా మనం ప్రోబయోటిక్ అనేది వాటర్లోను సాయిల్కి సంబంధించిన ప్రోబయోటిక్ ఒకటి వాడాలి ప్రతి 10 రోజులకు ఒకసారి. ఇంచుమించు అంటే 1/2 kg నుంచి kg వరకు కూడా మన ఎకరానికి చాలా వరకు ప్రోడక్ట్స్ రావడం జరుగుతుంది. తర్వాత ఈ ప్రోబయోటిక్ వాడే ముందు ఏం చేయాలంటే మనకి ఈ రొయ్యల చెరువుల్లో ప్రీబయోటిక్ మీడియా, ఇదేంటంటే మనకి ఇంచుమించు ఒక 10 నుంచి 20 kg వరకు కూడా తౌడు కానీ లేదా వరిపిండి కానీ ఒక 200 లీటర్ల డ్రమ్ తీసుకుని అందులో బాగా కలిపేసి దాంతోపాటు ఒక 4 kg బెల్లం, ఇది ఎకరానికి. అందులో మనం ఈస్ట్ అనేది కొద్దిగా 100 గ్రాములు ఈస్ట్ కానీ వేసుకుని దీన్ని ఒక 4-5 రోజులు, వారం రోజులు, కనీసం 3 రోజులు మించి
ప్రతిరోజు కూడా కలియబెడుతూ దాన్ని కానీ చేసిన తర్వాత ఆ వచ్చిన పై తేటనంతా కూడా మనం చెరువులో జల్లుకుంటుండాలి. ప్రోబయోటిక్ రేపు ప్రోబయోటిక్ వేసినట్టు ఆ ముందు రోజు కొన్ని ప్రోబయోటిక్స్లో అయితే మనం ఇందులోనే కలిపేసి దాన్ని మళ్ళీ వృద్ధి చెంది కూడా వేయడం జరుగుతుంది. ఈ నీటి క్వాలిటీ మెయింటైన్ అవుతుంది. అలాగే నీటిలో ఉన్న గుణాలను మెయింటైన్ అయ్యి మేత యాజమాన్యం కూడా చక్కగా జరిగి చాలా వరకు మనకు రొయ్యలకి ఒత్తిడిని తగ్గుతుంది. ఎక్కువగా మనకి ఈ మధ్యకాలంలో వచ్చిందంటే ఈ వైట్ గట్ అని లేదా విబ్రేసిస్ అని ఎక్కువగా వస్తుంటాయి. అటువంటిప్పుడు ఏంటి 1-2 కానీ రొయ్యలు చనిపోతుంటే వెంటనే వాటిని ఏంటంటే మౌల్టింగ్ స్ట్రెస్ వల్ల చనిపోయా లేకపోతే ఏదైనా దానికి ఏమైనా వ్యాధి ఉన్నదని కానీ మనం పరీక్షించుకొని దాన్ని బట్టి మనం చర్యలు అనేది తీసుకోవాలి. ఒకవేళ మనకు కానీ ఈహెచ్పి లాంటివి కానీ లేకపోతే గ్రోత్ లేక ఉండడం అలాగే ఏదైనా వైరల్ డిసీజ్ కానీ వైట్ ఫ్లాగ్ ఇలా ఉన్నాయంటే మాత్రం దాన్ని ఇంకా మనం ఏ మందులు వాడి మనం దాన్ని సరిచేయలేం. అందుకేంటంటే అటువంటి టైంలో మనకు పట్టుబడి ఒకటే సరైనది. అటువంటి డెసిషన్స్ అనేవి ఇమీడియట్గా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి చాలా వరకు మనం నష్టపోకుండా ఉంటాం. దీంతోపాటు ఆక్సిజన్ యజమాన్యం కానీ చేసినట్లయితే మనకి ఈ రొయ్యల చెరువులో వర్షాకాలంలో కూడా మనం ఏ విధమైన ఒత్తిడి లేకుండా మంచి పంటని తీసుకోవచ్చు.